Welcome to America with Priyanka. పడుకోరా మీరు? పక్కన ప్రియాంక జైన్ గారు లాంటి ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తున్నాం అన్న ఆలోచనతో నిద్ర పట్టట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. యు నో శివ్ బర్త్డే నేను ప్రైవేట్ యాట్ మీద అనుకున్నాను, కానీ నా బర్త్డే అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పెట్టినందుకు చాలా మంది ఆర్టిస్టులు అండ్ చాలా మంది సెలబ్స్ రాపోతున్నారు. Why is it so difficult to leave your loved ones and go? వాహ్, నిజంగా చాలా బాగా. A few moments later. మమ్మీ ప్రయాణం ఇక్కడ వరకు, నేను మా మమ్మీ విడిపోతున్నాం ఇక్కడ కాసేపు, అంటే కొన్ని రోజుల కోసము. సో మమ్మ ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్లైట్ అండ్ మనం దుబాయ్ వెళ్ళిపోతాం. సారీ, రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు దుబాయ్ ఫ్రమ్ హియర్ అండ్ అక్కడ నుంచి వీఆర్ గోయింగ్. సో నాతో పాటు ఉన్నారు జబర్దస్త్ సుజాత గారు అండ్ రాకేష్ గారు. వీఆర్ గోనా ఎంజాయ్ ఇన్ ద ఫ్లైట్. వెళ్దామా? చలో, సీ యూ, లవ్ యూ, టేక్ కేర్, బాయ్. హలో మేడం, బిగ్ ఫ్యాన్ మేడం. ఒక సెల్ఫీ ఇస్తారా మేడం? అక్క ఏంది నా లగేజ్ పట్టుకొని తిరుగుతున్నా? పాప మా అక్క చిన్న బ్యాగ్ దాంట్లో పెట్టడానికి ఎంతసేపు అంటే పాపం నిజం చెప్పాలంటే అక్కడ మేము లగేజ్ అందులో వేసిన దగ్గర నుంచి ఈ మున్నదే ఇంత ఈ హైట్ కి ఇది పట్టుకొని ఓ నెడతా ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. సో ఇంత హైట్ కి పడిపోయింది అక్క కూడా. మా బావగారు ఎక్కడ ఉన్నారు? తను కింద లాంచ్ లో మంచిగా తింటున్నట్ట. మనం తొందరగా నమ్మని వెళ్ళి తిందామా? మంచిగా తినాలి. ఓకే, మీరు పాపని మిస్ అవుతున్నారు. ఐ కెన్ సీ దట్ ఆన్ యువర్ ఫేస్. బట్ ఓకే, విల్ కమ్ సూన్. వి ఆల్ ఆర్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ సో మచ్. వాళ్ళందరితో వెళ్తే బాగుంటుంది. ఓకే, లెట్స్ గో టు బావగారు. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. అవును, ఏదో సాహసాలు చేస్తున్నాం మనం. ఏం సాహసాలు? ఏదో ప్లానింగ్ జరుగుతుంది కాసేపటి నుంచి. ఏంటి? కత్తి యుద్ధం అంట. నా దగ్గర కూడా ఉంది కత్తి యుద్ధం. ఇట్లా మనం చిన్న రీల్ చేయడానికి. చిన్న రీల్ కాదు, మిలియన్ వ్యూస్ వచ్చే అద్భుతమైనటువంటి రీల్ ని. అక్క రెడీయా? రెడీ ఫ్రెండ్స్ వీడియో కోసం వెతుకుతున్నా అనమాట. సో అక్క వెతుకుతుంది. ఇప్పుడు వెతికితే మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి ల్యాండ్. అది కూడా పోయినట్టున్నా నిజంగా. ఈ రీల్ చేసే వరకు ఫ్లైట్ ఎక్కడికి పోదు. ఎక్కడికి పోదా? ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్ళడానికి అక్కడ అప్ప రెడీగా ఉన్నాడా? సో ఫుల్ అబ్బా పడిపోతుంది. సో వీఆర్ ఆల్ రెడీ. లెట్స్ ఫినిష్ ద రీల్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. హలో, ఆల్ ఓకే? డైరెక్టర్ గారు, డిఓపి గారు చెక్ చేస్తున్నారు. ఇంకొక టేక్, వన్ మోర్ టేక్ అంట. నాట్ సాటిస్ఫైడ్ అంట. ఓకే గైస్, వెల్కమ్ టు ద ఫ్లైట్. చూడు సీట్లు ఎంత మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది, బ్యూటిఫుల్. Hi Sagar, what a sudden surprise. It's so good to see you. Thank you. Happy journey ma'am. Sleep well. Yes. నా కాసేపట్లో పోయి బిజినెస్ క్లాస్ లో పడుకుంటారంట. అంటే బేసికల్లీ ఎక్కడైనా సీట్ ఖాళీగా ఉంటే పోయి పడుకోవాలి కదా. బిజినెస్ క్లాస్ లో ఆల్రెడీ 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చినప్పుడు లెక్క పెట్టారు. చెప్పారా మీకు? వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటారేమో. బేసికల్లీ నేను అక్కడ అడిగా, ఏంటి బిజినెస్ క్లాస్ ఉందా, కొంచెం మేము తీసుకోవచ్చు అండి. సో నో సార్, యాక్చువల్లీ ఫిలప్ చోటలి అన్నారు. ఇక్కడికి వచ్చాక 6 ఉన్నాయి. అంటే పాపం ఈ 6 మిస్ అయ్యారు. అయ్యో, నేను వాళ్ళని స్థానాన్ని భర్తీ చేయడానికి వెళ్తాను. ఆ సీట్ ఫీల్ అవ్వకూడదు అని. దాన్ని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బయట మీకు తెలుసా, నేను ఫస్ట్ టైం
తను ఫస్ట్ టైం అమెరికా రావడం, అది కూడా మాతో రావడం ఇంకా చాలా ఆనందం. అంటే ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళడం చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను. వీళ్ళు ఎందుకు ఎగ్జైట్ ఫీల్ అవ్వట్లేదు అంటే ఈ సోషల్ మీడియా వల్ల అమెరికా ఆల్రెడీ ఫోన్లలో చూసేసారు కాబట్టి అలా ఏం లేదు. ఎక్సైట్మెంట్ ఉంది, దాచాం కుప్పలుగా. ఫ్లైట్ లో ఫోటో దిగాము, తెల్లగా ఉంది, వస్తుంది ఊపితే మ్యాజిక్ 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 మ్యాజిక్. One eternity later. Oh, such a cute picture. పడుకోరా మీరు? పడుకోవాలని ఉంది కానీ నిద్ర రావట్లే. పక్కన ప్రియాంక జైన్ గారు లాంటి ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తున్నాం అన్న ఆలోచనతో నిద్ర పట్టట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమల్ హాసన్ ముద్దుకున్నారు తెలుసా ఆయన ఇద్దరు. స్మైల్. నేను ఒక ఫోటో దిగుతాను. ఒక బ్లాంకెట్ వేసుకొని ఇట్లా పడుకోండి క్యూట్ గా. అరే మనము ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నారు ఫ్లైట్? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఆవిడేదో చేస్తున్నారు. ఆయన పాపం ఆయన హెడ్ ఫోన్స్ త్యాగం చేశారు. సో నేను నా హెడ్ ఫోన్స్ వేసుకొని ఇదిగో ఇప్పుడు సడన్ గా ఆవిడ వస్తే ఫోటో దిగుదామని మేము అట్లా యూకే వెళ్తున్నప్పుడు మాకు మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. యూకే వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి మరి మాకు ఫోటో తీసి ఇచ్చినాడు. అది మాకు మా ఫ్రిడ్జ్ మీద ఉంటుంది, మంచి మెమరీ మాకు. అందుకే నేను అది దిస్ ఇస్ మై బర్త్డే మెమరీ. ఏ టైం ఏంటండి అన్నట్టు మర్చిపోయినా. మనం గాల్లో ఉన్నాము. ఈ టైం ఏమైంది తెలీదు. మై బర్త్డే మీల్. ఎంజాయ్ గైస్. చాక్లెట్. హ్యాపీ బర్త్డే. అవలే 20 minutes to go. కానీ మనం ఆకాశంలో ఏ టైం ఎప్పుడు మారుతుందో తెలియదు. 2nd July ఇస్ మై బర్త్డే. రేపు కదా మనకి ఆ ఫ్లైట్ లో కదా జరిగేది. ఈ ఫ్లైట్ లోనే జరిగిపోద్ది, మనకి స్టార్ట్ అయిపోద్ది. టైం ఎంత అని చెప్పు. ఎగ్జాక్ట్ 11:40. 20 minutes later. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ ఈ బర్త్డే కల్లా ఎంత హైట్ లో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇయర్ ఈ బర్త్డే కల్లా ఇద్దరు లగ్గం చేసుకుని ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. 2 hours later. వెల్కమ్ దుబాయ్. వెల్కమ్ టు దుబాయ్. निद्रा में है. अभी फ्लाई हुए मेरे को नींद नहीं आया. ये लैंड होने जब मेरे को नींद आया. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. సో 36,000 feet above the sea level. Yes. బర్త్డే విష్ చేశారు వీళ్ళందరూ. ఈరోజు ఫ్లైట్ జరిగిన ఒక మంచి పరిణామం. అండ్ మేము 12 o'clock ని ఒక సెకండ్ టైం కూడా ఎంజాయ్ చేసాము కదా. ఇయర్ మీరే ఫస్ట్ విష్ చేశారు. మాకు ఫ్లైట్లో ఒక అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పుడే ఫ్లైట్లో జస్ట్ ఒక దగ్గర ఆగింది. ప్రముఖ వ్యక్తి మమ్మల్ని విష్ చేశారు. నిజంగా నేను ఓకే కానీ ప్రియాంక జైన్ గారు బర్త్డే నాకు బర్త్డే విష్ చేశారు చెవుల దగ్గరకు వచ్చి 36,000 feet పైన. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కేక్ ట్రై చేశాను, కేక్ లేదన్నారు. ఆవిడేమో ఇప్పుడు చెప్పాడు బ్రేకింగ్ న్యూస్, వైన్ కూడా తీసుకోదని. కాబట్టి ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియక ఆ గొంతుతో ఆవిడ చెవుల్లో హ్యాపీ బర్త్డే. 5 minutes later. సెలబ్రేట్ చేద్దాం. Yes, so sweet, so sweet. సాయిగా స్పెషల్గా ఏర్పాటు చేశారు. So sweet. హ్యాపీ బర్త్డే to you. Happy birthday to you. Happy birthday dear Priya. Happy birthday to you. Yeah. Picture now, picture time. Thank you so much all of you. My pleasure. You could tell us earlier. We could do it with much more people. This is more than enough for me. This is Thank you so much. Happy birthday.
At 40,000 feet. 40,000. Yes. Best feeling ever, no? Best birthday ever. Hope you will always remember this day. I will always remember this. Yeah, So okay. happy birthday. Thank you. Sayo, thank you sir. Because of Thank you so much, sir. Priya, so happy for you. Thank you so much, sir. Have a great year. And first time Priya America's వస్తుంది. ఈ బర్త్డే మర్చిపోలేదు. అస్సలు మర్చిపోలేదు. So with all our wishes and me wishes, మన team wishes, Thank you so Nat's much. wishes. అవును. So it's a great birthday for her. No, I'm really and, happy. Thanks to Emirates. Yeah, thanks to everyone. Also a good name. Lita. Thanks. Lita. My pleasure. Happy birthday. Thanks to Lita. Thanks to all of you for making my birthday so special. We're so happy to make this memorable for you. Thank you, Masa so Rakesh, much. Sujata. Rakesh garu. Oh, really? It was a wonderful. Ready? Happy birthday. చాలా బాగుంది. వచ్చిందమ్మా. God bless. That's a cute one. Yay! Thank you so much. Oh my God! Happy birthday. Aww. Suman. Appa, thank you. Thank you, sir. నేను దేవుడిని నిజంగానే ఏది ఎప్పుడు కోరుకోను. అన్ని దేవుడు అడగకుండానే ఇచ్చేస్తాడు. ఇది కూడా ఇచ్చేస్తాడు. సో ఇంతకన్నా మంచి లైఫ్ ఇంకెవరికి కావాలి? Skylo. Exactly. In the clouds, walking in the celebrating in the clouds. 40,000 feet. బర్త్డే Yeah. ఓకే ఒక లెజెండ్ తో చేసుకోవడం అనేది లైఫ్ Exactly. Yeah, super. అందరూ Sir, మనంతా thank you so much. happened. గిఫ్ట్ Sir, happiest birthday ever. Craziest gift. Thank you so much. My lovely people. Thanks to you. My pleasure. Have a lovely birthday ahead. Team కూడా Anil garu, Pravi Anga, thank అందరూ you we so are much for making we are this all happen. we are all missing you. My pleasure. Thanks to Nats. Thank you so much. బర్త్డేకి వచ్చినందుకు మీకు రిటర్న్ గిఫ్ట్స్ అండి. బర్త్డే ఓకే ఎక్కడైనా దింపేస్తే నేను మా ఆవిడ దిగిపోతాను తల్లి. ఎందుకు రండి? అంటే పోయినా పోతనే ఉంది flight. రావట్లేదు. బట్ సో హ్యాపీ ఇలా ఒక అద్భుతమైనటువంటి బర్త్డేని ప్రియాంక జైన్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. తను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం అనేది ఎంబ్రాయిడ్స్ నుంచి చాలా ఖరీదైనది. ఎందుకంటే ఇవి ఎవరికి రావు, దొరకవు, చూడండి ఎవరు ఇవ్వలేరు. అది ఫస్ట్ బ్లాక్ అది లాగేసేయండి, పీకేసేయండి. బ్లాక్ కలర్ పీకేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. వావ్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కళ్ళు మూసుకోండి అని ఇచ్చింది. దాని తర్వాత రాకేష్ గారు కొంచెం బ్రష్ చేసుకోరా, స్మెల్ వస్తుందని బ్రష్ ఇచ్చింది. బ్రష్ కూడా ఇచ్చేవారు. థ్యాంక్ యూ. దాంతో పాటు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చక్కగా సాక్స్లు సాక్స్లు ఇచ్చారు. సాక్స్లు కూడా మన వైపుకి పెట్టేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే చెవులో పెట్టుకోవడానికి అవి. అవును, ఆరెంజ్ కలర్. దాని తర్వాత రాకేష్, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్. నేను నా జీవితంలో నిన్ను కలవడం నా అదృష్టం. థ్యాంక్ యూ. మళ్ళీ బియోడ్ ఫీల్ అవుతాడు. బట్ నువ్వు నా పక్కన ఇలా ఉండడం అనేది నా జన్మలో నేను చేసుకున్న అదృష్టం. ఇంత రాయాలా నువ్వు మరి మంచి ఇవే తగ్గించుకుంటే మంచిది. సూపర్ హ్యాపీ. ఎంత మంచి బర్త్డే అంటే ఇట్లా యాక్చువల్లీ సర్ప్రైజెస్ ఇవ్వాలని నాకు బాగుంటుంది అనమాట. ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటాడు ఎదుటిలోనే. ఇట్లాంటి జర్నీలో ఇంకా ఇచ్చేస్తుంటారు. అట్లాంటిది మాకే సర్ప్రైజ్ ఇచ్చినారు సాయి కుమార్ సార్. సాయి కుమార్ సార్ చూడగానే నిద్ర మా దెబ్బ పోయింది. Seriously, yes. Thank you so much, Sai Kumar sir. We love you always. మళ్ళీ అమెరికాలో మళ్ళీ ఫస్ట్ టైం తను రావడం కాబట్టి తన బర్త్డే సెలబ్రేషన్ నేను సెలబ్రేట్ చేస్తాను. మీకోసం ఒక చిన్న లైన్. మళ్ళీ
నిజంగా ఏం గుర్తురాదు. నెవర్ ఎండింగ్ బర్త్డే జరుగుతుంది. నెవర్ ఎండింగ్ బర్త్డే అంటే కంటిన్యూస్గా ఐ డోంట్ నో ఎన్ని అవర్స్ నేను కంప్లీట్ అయిపోయినాక కౌంట్ చేయాలేమో ఎన్ని అవర్స్ నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము. ఇండియాలో చేసుకుంటే, దుబాయ్లో చేసుకుంటే, ఆన్ ద వే గాల్లో కూడా మళ్ళీ 12 అంటే మేము 12ని వదలట్లేదు. బ్యాక్ టైం ట్రావెల్ చేస్తున్నాము, బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం కావాలి ఒక మనిషికి. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, నా చుట్టూ ఎంత బ్యూటిఫుల్ పీపుల్ని పెట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా లవ్ చేస్తారు. సో శివన్న, మీరు చెప్పినట్టు బర్త్డే మంచిగానే సెలబ్రేషన్ అయింది కదా. మీరు ఈ వీడియో చూసి వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ అ లాట్. బట్ నువ్వు ఉంటే బాగుండేది. బట్ నేను ఎక్కువ మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు నన్ను. సో నేనేం మిస్ అవ్వట్లేదు. సో మీరేం మిస్సింగ్ యూ అ లాట్. చాలా సార్లు వీళ్ళే చెప్పేస్తున్నారు షివ్ అని. కాసేపు ముందు సాయి గారు కూడా మీ గురించి మాట్లాడారు. సో ఈ రిమెంబర్స్ దట్ వీ హ్యావ్ మెట్ అండ్ మనం మాట్లాడాము అనేది అది ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసాము. ఓకే, frankly speaking, I was supposed to, శివ్ బర్త్డే నేను ప్రైవేట్ యాట్ మీద అనుకున్నాను, కానీ నా బర్త్డే అవుతుంది. The next day. సో బేసిక్గా షాపింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు. బట్ షాపింగ్లో ఖర్చులో ఫుల్ తగ్గిపోతుంది. దుడ్డు అంతా ఖర్చు అయిపోతుంది. సో జాగ్రత్తగా షాపింగ్ చేయాలి అఫ్కోర్స్. బట్ ఇప్పుడు కొంచెం నెయిల్స్ చేయడానికి వెళ్తున్నా. అలానే మా అశ్వతి గారు కొంచెం కాఫీ తీసుకొచ్చారు నా కోసం. రియలీ స్వీట్ ఆఫ్ హర్. సో ఐమ్ గోయింగ్ టు గెట్ మై నెయిల్స్ డన్. లెట్స్ సీ హౌ దే డూ ఇట్ హియర్. Later. Can you guys just believe that it is 8 o'clock? రాత్రి 8 o'clock అండి. ఈ సిచ్యువేషన్ చూడండి, బయట ఎంత నార్మల్ అంటే పొద్దున్న 8 o'clock అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కాదు 8 o'clock, 8 అయింది. అండ్ అమెరికా సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఇక్కడ డేస్ చాలా లాంగ్గా ఉన్నాయండి. మార్నింగ్ 6 గంటలకే లేచేసాను. సో శివ గారు కళ అయితే ఇక్కడ నెరవేరుతుంది. రేపటి గురించి నాకు తెలియదు, బట్ ఫస్ట్ మార్నింగ్ ఇన్ అమెరికా మార్నింగే లేచేసాను. అండ్ 6 o'clockకే లేచేసాను ఈరోజు అయితే. కాసేపు ముందే మంచిగా షాపింగ్ చేసుకొని వచ్చామండి. మంచి మేకప్ షాపింగ్ చేసుకొని వచ్చా. అంటే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ బాగుంటాయి అంటారు. సో మనం ఆన్లైన్ కొనడం ఎందుకు, రియల్గా చూసి కొన్ని మేకప్ షేడ్స్ అదంతా కొంచెం ట్రయల్ చేసే తీసుకుందామని తీసుకున్నా.
వచ్చి చూస్తే బయట 7:38 అయింది. సరే నేల్స్ చేయించుకున్నాక బయటకు వస్తే అరే చీకటి అయిపోయి ఉంటుంది కదా అనుకుంటే చూస్తే ఫుల్ ఓ మై గాడ్ నేను అమెరికాలో ఉన్నాను కదా, ఇంకా 9:30 వరకు ఇట్లానే ఉంటుంది అనమాట. అండ్ ఏందండి ఇది, నాకు ఇంకా జెట్ లాగ్ పోలేదన్నట్టుంది. రేపటి నుంచి మాకు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమెరికాలో ఇలా జరుపుకుంటున్న ఫస్ట్ డే అయితే జరిగిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడేమైనా బయటికి వెళ్దాము డిన్నర్ అంటే రెడీగా ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులు అండ్ చాలా మంది సెలబ్స్ రాపోతున్నారు. ఎవరెవరు అంటే వెంకటేష్ గారు అండ్ మన అల్లు అర్జున్ గారు తగ్గదలే, అండ్ బాలకృష్ణ గారు. ఓ మై గాడ్, ఇంత మంది ఇంత పెద్ద ఆర్టిస్ట్స్ తో కలవడము అండ్ వాళ్ళందరినీ చూడడము అండ్ వాళ్ళ ముందు లైవ్ పర్ఫామ్ చేయడము అనే ఒక ఆపర్చునిటీ మాకు కలిగింది. సో టాంపా థ్యాంక్ యూ సో మచ్, నాట్స్ టీమ్, నాట్స్ అసోసియేషన్ థ్యాంక్ యూ సో మచ్, అలానే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ సో మచ్, ప్రవీణ అక్క, అనిల్ గారు చాలా జాగ్రత్తగా చూస్తున్నా మా నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ దట్ ఆర్ హియర్. ఒక మంచి ఫ్యామిలీ లాగా ఫ్యామిలీతో టైం గడుపుతున్నట్టుంది ఇక్కడైతే. సో రేపటి నుంచి ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతారు ఫాస్ట్గా అండ్ ఎవరికి వాళ్ళు అంటే ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మేమైతే సిద్ధంగా ఉన్నాము అమెరికాలో ఫుల్ రచ్చ చేయడానికి. అండ్ మీరందరూ కూడా సిద్ధం అయిపోయారు మా వ్లాగ్ చూడడానికి. కాబట్టి వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ అండ్ వెల్కమ్ టు అమెరికా విత్ ప్రియాంక. ఓ వావ్, బాగుంది కదా, వెల్కమ్ టు అమెరికా విత్ ప్రియాంక. క్రేజీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ హియర్, బట్ అట్ ద సేమ్ టైం నేను కొంచెం ఇప్పుడే 2 minutes బ్యాక్ ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నాకు మా మమ్మీ, శివ గారు అందరూ గుర్తొస్తున్నారు కాబట్టి. ఏందో అండి తెలియని ఒక ఏమంటారు, ఐ థింక్ హోమ్ సిక్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. బిగ్ బాస్ స్టార్టింగ్ లో కూడా ఇట్లానే ఉండేది నాకు. బట్ ఎస్, ఈవెంట్ తర్వాత వీఆర్ గోనా హెడ్ బ్యాక్ టు అవర్ ఇండియా కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను. బట్ ఆ లోపు ఏ పని మీద అయితే వచ్చామో అది చేయాలి ఖచ్చితంగా. వీ విల్ ఎంటర్టైన్ ద హోల్ టాంపా, ఫ్లోరిడా మొత్తం దద్దరిల్లిపోయేలాగా పర్ఫామ్ చేస్తాము. అండ్ ఐల్ ట్రై టు షో యూ వాట్ ఎవర్ యునో content I'm ready to take. నేను ట్రై చేస్తాను. మోస్ట్లీ I'll try to cover everything possible and there's too much fun in this video guys, so don't miss this. Continue watching the video, and this video is specially dedicated from me to you all. So enjoy watching your favorite celebs in my vlog with never ending tales with lots of love from Shiv as well. So continue. Day 2. బట్టల్లో సెలెక్షన్ ఏంటి అంటే గౌన్, బాడీ కాన్. You? Not sure, more probably a saree. Saree? Paduti. Wow. Saree and I'm not sorry because I am wearing a gown. Daitra, నాకు ఈ మధ్య పెద్దవాళ్ళ లెక్క భయం వేస్తుంది రా ఎక్కేటప్పుడు పడిపోతానేమో అని. సో వీఆర్ గోయింగ్ అండ్ రెడీ అయిపోయినాక రెడీ అయ్యేటప్పుడు కలుద్దాం, ఓకేనా? Yes, see. వాళ్ళందరూ ఎంత మంచిగా ప్రే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, మాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సీరియస్గా చెప్పాలంటే నాకు అందరూ ట్రూలీ ఫీలింగ్ బ్లెస్ దట్ బాలయ్య బాబు సార్ ముందు పర్ఫామ్ చేయబోతున్నాం మేమందరం. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. Let's rock the show